హలో అండి, నేను మీ శివారెడ్డి. ఈరోజు కలుపు నివారణకు మనము గ్రైజిల్లు పరాగ్ ఇలాంటివి కుడుతుంటాము. కాకపోతే అవుట్లతో పోలిస్తే ఇది చాలా బెస్ట్ అండ్ చీప్ అనమాట. ఏమి లేదు, మనము ఒక యూరియా బ్యాగ్ తీసుకున్నాం. చూడండి, యూరియా 50 కేజీలు యూరియా బ్యాగ్ తీసుకున్నాము. దాంతోపాటు ఒక కత్తాల పట్ల రసం, మామిడి తోపులో రౌండప్ వస్తుంది అనమాట. కత్తాల పట్ల రసం అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే 200 లీటర్లు తీసుకున్నాం బ్యారెల్. అంటే 200 లీటర్లు దీంట్లో తీసుకున్నాం అనమాట. దీనికి ఒక బ్యాగు యూరియా వేస్తున్నాం. దాంతోపాటు మనము కత్తాల పట్ల రసం అనేది ఒక లీటరు యాడ్ చేస్తున్నాం. దీంతోపాటు నిమ్మకాయలు యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా జిల్లేడు ఆకులు కూడా మనం రసం అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్సింగ్ చేసి బాగా యూరియా నీళ్ళలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొనేసి మనము దీన్ని స్ప్రేయింగ్, అంటే చిన్న మల్దర నుంచి పెద్ద మల్దర ఉంటే కూడా మనకి పోతుంది. ప్రధాన పంటలో కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. దీన్ని డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్ ఇస్తే కూడా మనకి ప్రధాన పంటకి ఏమి కాదు. కలుపు మాత్రం చిన్న కలుపు ఉన్నప్పుడు ఇది బాగా నిర్మూలన అవుతుంది అనమాట. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి ఉండదు. యూరియాను ఈ జిల్లేడు ఆకుల రసం అనేది, అదేవిధంగా కత్తాల పట్ల రసము, నిమ్మకాయల రసం ఇవంతా కూడా యాడ్ చేసుకొని మనం భూమి స్ప్రేయింగ్ ఇస్తే భూమి కూడా సారవంతం అవుతుంది. అదేవిధంగా కలుపు కూడా తగ్గుతుంది. మనం ఈ విధంగా కలుపుకునేసి మనం డైరెక్ట్గా పంపు ద్వారా మనము స్ప్రేయింగ్ అనేది ఇచ్చేస్తాం అనమాట. చూడండి.